మనతో శ్రావణ్ గారు జస్ట్ కొద్దిసేపటి క్రితమే ప్రమాణ స్వీకారం చేసి వచ్చారు ఎమ్మెల్సీగా. మీ మిత్రుడు. కంగ్రాచులేషన్స్ శ్రావణ్ గారు. ఆ ఆనందం మీ ఇద్దరి కళ్ళల్లో కనిపిస్తుంది. శ్రావణ్ గారు, ఈరోజు మీ ప్రమాణ స్వీకారం దగ్గరికి కూడా నేను కూడా వచ్చాను. మా దగ్గరికి అయితే రాలే, మీ దగ్గరికి రాలేకపోయాను ఆ రోజు, కానీ శ్రావణ్ గారి దగ్గరికి వెళ్ళాను. అయితే ఎందుకు చెప్తున్నా ఈ సందర్భం అంటే, అక్కడ చాలా మంది గతంలో మీరిద్దరు కలిసి 10 టీవీలో ఇంటర్వ్యూ ఇచ్చిన వీడియోను నాకు చూపించారు వాళ్ళు చాలా మంది. వీళ్ళిద్దరికి ఎమ్మెల్సీ వస్తుందని మీ 10 టీవీ ముందే ఊహించిందా, ముందే ఎలా అంచనా వేసింది, వీళ్ళిద్దరికి న్యాయం జరిగింది, ఇందులో మీ పాత్ర కూడా ఉందంటే కొంచెం నేను గర్వంగా కూడా ఫీల్ అయ్యా. మొత్తానికి మీకు అభినందనలు. మీరు ఎమ్మెల్సీ అవుతారు అని భావించిన సందర్భంగా అవుతారా లేదా అనే ఆందోళన మీలో ఇంకొంతమందిలో ఉన్న నేపథ్యంలో ఇద్దరి గురించి చెప్తున్నాను. మనం ఒక ఇంటర్వ్యూ తీసుకున్నాం. అప్పుడు మీరు ఎమ్మెల్సీ అవుతారా నమ్మకం ఏంటి అని నేను అడిగిన ప్రశ్నకు మీరు ఇచ్చిన సమాధానం కొంచెం ఇంట్రెస్టింగ్గా కనిపించింది. మీరు ఇద్దరు మాట్లాడింది ఒకసారి అది చూద్దాం. మీరు వచ్చాకే వీడియో వేద్దామని ఆగాము. ఇప్పటి వరకు చూడండి. ఇప్పుడు లక్కీ ఛాన్స్ ఉంది, అప్పుడు ఒక్క ఛాన్స్ అని పెట్టాం మనం. చాలా సందర్భాలు అవకాశాలు కొన్నిసార్లు వచ్చాయి, కొన్నిసార్లు చేజారాయి. ఇప్పుడైనా అవకాశం వస్తుంది అనే నమ్మకం మీకుందా? ఎందుకంటే ఒకే ఒకటి బీఆర్ఎస్ పార్టీకి ఒకే ఒక అవకాశం ఉంది. ఇప్పుడు ఎమ్మెల్సీ అవ్వడానికి ఒకరికే ఇవ్వచ్చు టికెట్ అవకాశం ఉంది. మీకు గతంలో గవర్నర్ కోటాలో కూడా బీఆర్ఎస్ పేర్లు అయితే పంపింది, దానికి ఆమోదం రాలేదు. దానికి సంబంధించి మీరు సుప్రీంకోర్టు దాకా వెళ్ళారు. ఎమ్మెల్సీ కోసమే కదా అది కూడా. ఇప్పుడు కూడా ఎమ్మెల్సీ అవకాశం అది మీకే అనే చర్చ మాత్రం పార్టీలో ఉంది, నో డౌట్. అందులో మీకుందా నమ్మకం? నమ్మకం అనే పునాదుల మీద తెలంగాణ ఉద్యమంలో భాగస్వాములైనటువంటి కేసీఆర్ గారితో వారి వెంట నడిచి తెలంగాణ ఎట్టి పరిస్థితిలో వస్తుందని చెప్పని. సో ఎంటైర్ పొలిటికల్ జర్నీ ఆఫ్ మైన్ వాజ్ బేస్డ్ ఆన్ హోప్. కాబట్టి ఇవాళ కూడా తప్పనిసరిగా విజయం సాధిస్తాం, మీరన్న లక్ష్యాన్ని చేరుకుంటాం అనేటువంటి ఒక విశ్వాసం ఉంది. అది కొంత సాధికారత ఇస్తుంది. చట్టసభలో పోయినప్పుడు ఇక కొంత సాధికారికంగా ప్రజల సమస్యలు లేవనెత్తవచ్చు, ప్రభుత్వాలను నిలదీయవచ్చు, విధి విధానాలను గట్టిగా తప్పులుంటే ఎత్తి చూపొచ్చు, మంచి పాలసీలు తయారు చేయించడానికి ఉపయోగపడుతుంది అని చెప్పని అనుకుంటాను. నేను సాటిస్ఫాక్టరీ లైఫ్తోనే ఉన్నా. బట్ వేర్ యాజ్ మనకంటే చిన్న వాళ్లకు అసలు అవకాశమే లేని వాళ్ళు వచ్చి ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు అయిపోయింది. వీళ్ళు ఎందుకు కావట్లేరు అనేది నాకు ఇప్పుడు సమాజం నుంచి వస్తున్న పెద్ద ప్రశ్న. డెఫినెట్గా రాజకీయాలకు వచ్చింది సక్సెస్ అవ్వాలంటే వారు అన్నట్టుగా ఏంటిది ఒక పొజిషన్ రావాలి, ఒక్క ఛాన్స్ అనేది. ఆ ఒక్క ఛాన్స్ కొరకు ఈగర్నెస్ అనే దానికంటే కూడా అది అవకాశం ఉండి రావట్లేదనే ఒక తపనే తప్పితే పార్టీలు వేరైనా ఆలోచనలు ఒకటే ఉన్నా అవకాశం రాకపోవడానికి మమ్మల్ని ఇద్దరు ఎప్పుడు అందరు కంపేర్ చేసుకుంటారు. నాకు ఈసారి అవకాశం వస్తుందనే నమ్మకం 100% ఉన్నది. అదేం పెద్ద నేను రాలేదు అని. రైట్, దయాకర్ గారు ఖచ్చితంగా చాలా ధీమాగా ఉన్నారు ఆ రోజు. ఇప్పుడు నిజంగానే ఒక్క ఛాన్స్ కాస్త లక్కీ ఛాన్స్ అయింది. చట్టసభలో అడుగు పెట్టేశారు, ఒక రకంగా పెట్టారు. ఇంకా లోపలికి పోయి అధ్యక్ష అనే అవకాశం ఇంకా రాలేదు మీకు, నెక్స్ట్ సెషన్లో రాబోతుంది. అయితే ఇక్కడ మీ ఇద్దరు ప్రతిపక్షం ఒకరు, అధికార పక్షం ఒకరు అయితే ఒకటి టార్గెట్ ఏమో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నో డౌట్. తెల్లారు చేస్తే మీ ట్వీట్లు చూసినా లేకుంటే మీ ప్రెస్ మీట్లు చూసినా టార్గెట్ ఆయనే ఉంటారు. ఇంకొకరి టార్గెట్ ఏమో కేసీఆర్, మాజీ ముఖ్యమంత్రి. అంటే ఆ సభలో ఇద్దరు మిత్రులుగా అడుగుపెట్టి ఒకరిపై ఒకరు యుద్ధం చేసుకోవాల్సిన పరిస్థితి. ఇప్పుడు ఏం చేయబోతున్నారు మీరు? అంటే ఒకటి, వారు మాట్లాడినా నేను మాట్లాడినా ధర్మం తప్పి మాట్లాడతామని నేను అనుకోవట్లేను. అంటే ఎవరిదో ఒకటి అధర్మమే కదా అప్పుడు. అంటే కాంటెక్స్ట్ అదంటే ఒకే కాంటెక్స్ట్ను వారు ఒక రకంగా స్పిరిట్ ఆఫ్ డెమోక్రసీ. ఇప్పుడు ప్రజాస్వామ్య స్ఫూర్తే విమర్శ, ప్రజాస్వామ్య స్ఫూర్తే ప్రశ్న. This is what something that I have learned from Rahul Gandhi also. Every time I antunne democracy is all about dialogue, democracy is all about dissent, democracy is all about debate అని చెప్పని. ఆ డిబేట్ పార్లమెంట్లో జరుగుతలేదని చెప్పడం కోసం ఏమైనా చెప్పుండేవాడు. కాబట్టి తప్పనిసరిగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రభుత్వాలను నిలదీయటమే ఒక ప్రధానమైన లక్ష్యం. దాన్ని వాళ్ళు డిఫెండ్ చేసుకోవాలా, మేము నిలదీయాలా. ఆ రెండు భిన్న ఆలోచనల సంఘర్షణ సమాహారం ప్రజలకు అవసరమైనటువంటి ఒక మధ్య కనుక చిలికితే వెన్న వచ్చినట్టుగా అటు వాళ్ళు ఇటు మేము చిలికితే వచ్చేటువంటి ఒక వెన్న ప్రజలకు ఉపయోగపడుతుంది. దట్ ఈస్ వాట్ ఇస్ డెమోక్రసీ. చట్టసభల్లో ఒకళ్ళనొకళ్ళు తిట్టుకోవడం కాకుండా ప్రోగ్రెసివ్ పాలిటిక్స్ కోసం, ప్రోగ్రెసివ్ పాలసీస్ కోసం, ప్రోగ్రెసివ్ పీపుల్ డెవలప్మెంట్ కోసం చర్చలు జరగాల. ఆ చర్చ చేస్తామని చెప్పి నేను అనుకుంటున్నా. సరే కొంత ఉంటుందేమో మరి. ఇప్పుడు ఆయన గట్టోడు, ఆయన ఊరుకునేటోడు కాదు, ఆయన ఊరుకునేటోడు కాదు, నేను ఊరుకునేటోడు కాదు, ఇద్దరు కలబడతామేమో. ఇప్పుడు ఈ రకమైన వాతావరణంతో మళ్ళీ నా స్టూడియోకి మీరు వస్తారో ముందు ముందు చెప్పలేము. అయితే శ్రావణ్ గారు 2009లో మీరు సికింద్రాబాద్ ఎంపీగా
తొలిసారి బరిలో దిగారు, లోక్సభలో అడుగు పెట్టాలనుకున్నారు, సాధ్యం కాలేదు. 15 ఏళ్ల తర్వాత ఇప్పుడు చట్టసభలో అడుగు పెట్టబోతున్నారు. అవకాశం మీరు కేసీఆర్ ఇచ్చారని ఆయనకు ఆల్రెడీ నాకు తెలిసి టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారం కోల్పోయిన తర్వాత బీఆర్ఎస్ మొదటిసారి హైదరాబాద్లో ఇంత హంగామా, పింక్ ఫ్లెక్సీలు, ఇన్ని దర్శనం నేనైతే చూడలేదు. ఏడాదిన్నరలో చాలా హంగామా చేశారు, చాలా ఆనందంగా ఉన్నారు, హ్యాపీగా ఉన్నారు. నాకు మనస్ఫూర్తిగా కేసీఆర్ గారికి కృతజ్ఞతలు చెప్పాలా అని చెప్పని మనస్ఫూర్తిగా అనిపించింది. అంటే ఇప్పుడు వారిదైనా నాదైనా ఇట్స్ లాంగ్ జర్నీ. ఈ లాంగ్ జర్నీలో నేను ముఖ్యంగా బీఆర్ఎస్ వదిలిపెట్టి పోయి మళ్ళా వచ్చిన తర్వాత కూడా ఆయన ఒక కన్న తండ్రి స్ఫూర్తి చూపెట్టినాడు. రాగానే గవర్నర్ కోటాలో పంపించటము, ఆవిడ జిద్దుబట్టి కుట్రబన్ని ఆమె నన్ను తిరస్కరించింది. ఫేవరబుల్ హైకోర్టు జడ్జిమెంట్ వస్తే కూడా దాన్ని అమలు చేయకుండా కొంతమంది శక్తులు గవర్నర్ పైన ప్రభావం చూపెట్టడం, ఆ హైకోర్టు ఆర్డర్ని అమలు చేయకపోవడం. ఆమె జిద్దు బట్టి ఆపిందని ఒకటి, కేసీఆర్ కూడా జిద్దు బట్టి ఆమె దగ్గరికి వెళ్ళలేదు, ఒకసారి వెళ్తే అయిపోయేదని. సార్ డెమోక్రసీలో ఇప్పుడు ఆయన క్యాబినెట్ ఒక ఫైల్ పంపిన తర్వాత దట్స్ వాట్ హస్ హ్యాపెండ్. తమిళనాడులో ఏం చెప్పింది హైకోర్టు, సుప్రీంకోర్టు ఏం చెప్పింది, 10 బిల్లులు పాస్ చేసుకున్నారు. ప్రెసిడెంట్ కూడా చెప్పింది అదే సుప్రీంకోర్టు. ఇప్పుడు 3 నెలల కంటే ఎక్కువ నువ్వు బిల్లులు పెట్టుకోవడానికి హక్కు లేదని ప్రెసిడెంట్ చెప్పింది. సో దట్స్ లా ఆఫ్ ద ల్యాండ్. దానికి భిన్నంగా వ్యవహరించింది. అంత జరిగిన తర్వాత కూడా కేసీఆర్ గారు మళ్ళీ ఒకటే ఆపర్చునిటీ వచ్చినప్పుడు ఆపర్చునిటీని నాకు ఇచ్చిన, అది నేను వారి ఇచ్చిన గిఫ్ట్, వారు ఇచ్చిన వరం అనుకుంటున్నాను, ఒక పెద్ద బాధ్యత అనుకుంటున్నాను, ఆపర్చునిటీ అనుకుంటున్నాను. నేను అందుకే చెప్పాను, నేను శిరస్సు వంచి వారికి హృదయపూర్వకంగా పాదాభినందనలు తెలియజేస్తా ఉన్నా. ఒక కన్నతండ్రి స్ఫూర్తి చూపెట్టినారు, నాకు పితృ సమానులు. ఆ గౌరవంతో నేను అందుకే పార్టీకి కూడా క్యాడర్ కూడా ఒక రకమైన జోష్ నింపారు. జోష్ ఉండాలి కదా. ఇప్పుడు అంత నేను ఉద్యమకారుని, సామాన్యమైన కార్యకర్త. మీరు గ్రేటర్ హైదరాబాద్ ఇన్ఛార్జిగా కట్టెల శ్రీనివాస్ అనుకుంటా అప్పుడు అధ్యక్షుడిగా ఉన్నప్పుడు హైదరాబాద్ లో మీరు ఇద్దరే చాలా హడావుడి చేసేవాళ్ళు అప్పుడు కూడా, ఉద్యమ సమయంలో కూడా. అవును, ఇప్పుడు మళ్ళీ ఆ వాతావరణం కనిపించింది. ఇంకా కూడా పనిచేస్తాం. ఇప్పుడు నేను అదే చెప్పాను, ఇవాళ ఈ 3 ఏళ్ళు తప్పనిసరిగా ఒక బలమైనటువంటి ఒక మరో ఉద్యమ శక్తిగా పనిచేస్తాం. కార్యకర్తగా 24 ఇప్పటిదాకా ఎట్లయితే పనిచేసినామో దానికంటే డబుల్ ఉత్సాహంతో మళ్ళీ పార్టీ పునర్నిర్మాణం కోసం, ప్రజల కోసం, హక్కుల కోసం కొట్లాడతాం. శ్రావణ్ గారు ఏంటి మీరు అంటే ఎక్కడుంటే అక్కడ పవన్ కళ్యాణ్ కానీ, చిరంజీవి కానీ, ఆ తర్వాత రాహుల్ గాంధీ కానీ, ఇప్పుడు కేసీఆర్, కేటీఆర్ కానీ, ఎందుకు అంటే శ్రావణ్ వాళ్ళందరికీ అంత ఆప్తుడుగా ఎలా మారిపోతారో అంత తొందరగానే చాలామంది నాయకులు, కార్యకర్తలకు అనుమానం. ఎందుకు అనుమానం అంటే శ్రావణ్ 10 ఏళ్ళు బయటకెళ్ళి కేసీఆర్ పైన యుద్ధం ప్రకటించారు నన్ను అడిగితే. అలా ప్రకటించి మళ్ళీ వస్తే వెంటనే మీకు ఎమ్మెల్సీ ఇచ్చారు. నా విషయంలో వారి గొప్పతనమే, నా గొప్పతనం కంటే కూడా. అంటే ఇంతమందికి మీరు ఎలా దగ్గర అయ్యారా అనేది కదా. పవన్ కళ్యాణ్ మిమ్మల్ని అభిమానిస్తాడు, శ్రావణ్ లాంటి సామాజిక నేపథ్యం, సామాజిక ఉద్యమకారుడు అని ఎక్కడ ఒక సందర్భంలో అన్నారు ఈ మధ్య కూడా. చిరంజీవి గారు మీకు దగ్గరే, రాహుల్ గాంధీ మన అద్దకి దాకనప్పుడు మన ఇంటర్వ్యూలో అన్నారు, అది వైరల్ అయిపోయింది. అది రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితుడు శ్రావణ్ అని. ఎలా అవుతారని అంటే తనైనా నేనైనా మేము ఒక ఏ పార్టీలో పనిచేసినా కమిటెడ్ నెంబర్ 1. నెంబర్ 2, ఎక్కడ కూడా ప్రాక్సిమిటీని వ్యక్తిగతమైనటువంటి ఒక లాభాలకు ఎప్పుడు వాడుకోవాలా, వ్యక్తిగతమైన లాభాలకు ఎప్పుడు వాడుకోవాలా. ఎంత సాధ్యమైనంత వరకు నీతిగా, నిజాయితీగా, పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి, కష్టమైన నష్టమైన ఇచ్చిన లైన్ను పట్టుకొని పనిచేయాలనేటువంటి దానిలో పనిచేసినాం. అది తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన, తదనంతరం పనిచేసిన, ఇవాళకి కూడా. తర్వాత కన్సర్న్ ఫర్ పీపుల్ వాజ్ నెవర్ మిస్సింగ్. ఎప్పుడు మాట్లాడినా వ్యక్తుల మీద ఎప్పుడు యుద్ధం చేయాలి, సమస్యల మీద మాత్రమే మాట్లాడడం. ఎంత తెలంగాణ, ఆంధ్ర, మన తెలంగాణ ఉద్యమం జరిగే సందర్భంలో కూడా వీ నెవర్ ఫాట్ విత్ ఆంధ్ర లీడర్స్. కానీ ఈ మధ్య శ్రావణ్ గారు, దయాకర్ గారైనా మీరైనా ఈ మధ్య నా అబ్జర్వేషన్లో, జనం అబ్జర్వేషన్లో కూడా వ్యక్తుల మీదే మీరు యుద్ధం చేస్తున్నట్లు కనిపిస్తుంది. మీరు రేవంత్ రెడ్డి మీద, ఆయన కేసీఆర్ అంటే దురదృష్టం చాలా చూసారు. మనం మీ ట్వీట్లు కానీ ఎవి చూసినా వ్యక్తులపై యుద్ధం లాగా కనిపిస్తుంది. ఇప్పుడు తెలంగాణలో ఇప్పుడు ఈ ప్రభుత్వానికి పెద్ద ఎవరండి? తెలంగాణ పెద్ద ఎవరు ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నాయని? పెద్ద ప్రభుత్వంపై యుద్ధమా, రేవంత్ పై యుద్ధమా అని. ప్రభుత్వంపై యుద్ధం అంటే రేవంత్ పై యుద్ధం అన్నట్టే, రేవంత్ పై యుద్ధం అంటే ప్రభుత్వంపై యుద్ధం అన్నట్టే. రేవంత్ ప్రభుత్వం అంతే కదా, రేవంతే ప్రభుత్వం, ప్రభుత్వమే రేవంత్. ఒకప్పుడు అన్నారు ఇండియా ఈజ్ ఇందిరా ఈజ్ ఇండియా, ఇండియా ఈజ్ ఇందిరా అని చెప్పని. ఇప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాబట్టి తప్పనిసరిగా ఆయన ఆలోచన మేరకు ప్రభుత్వాలు నడుస్తాయి కాబట్టి తప్పనిసరిగా ఆయన టార్గెట్ చేయాల్సి వస్తుంది, చెయ్యాలి కూడా. నేను ఏమంటున్నా, ద స్పిరిట్ ఆఫ్ డెమోక్రసీ ఈజ్ అబౌట్
అపోజింగ్ ది గవర్నమెంట్, ఎక్స్పోజింగ్ ద గవర్నమెంట్. అది అర్థం కాకుండా వ్యక్తి పూజ చేయమనంటే, ఒకవేళ కనుక ప్రతిపక్షంలో ఉంటూ వ్యక్తి పూజ కనుక చేసిండ్రు అంటే యూఆర్ డూయింగ్ డిసర్వీస్. నాకు ఇవాళ లీడర్ ఆఫ్ ద అపోజిషన్ అని చెప్పని అంటారు, ఎల్ఓపి అని అంటారు, విపక్ష నాయకుడు అంటే ఎందుకు అంటారు? ఇక్కడ ఈ కొసకు అధికార పక్ష నాయకుడు కూర్చుంటాడు, ఈ విపక్ష నాయకుడు కూర్చుంటాడు. ఎందుకు కూర్చుంటాడు? ఇద్దరికి సమానమైన హోదా ఇస్తారు, సమానమైన గౌరవం ఇస్తారు. ఇది బాధ్యత. వీళ్ళు భిన్న ఆలోచనల సంఘర్షణల సమాహారమే ఒక ప్రజాస్వామ్య స్ఫూర్తి. కాబట్టి దాన్ని మీరు దయచేసి రేవంత్ రెడ్డి గారు మాకేం పాలులా వాళ్ళిద్దరు కూడా చాలా కలిసి ఉన్నోళ్ళే. పాలోళ్ళు కాదు, ఏం కాదు. ఆయన విధానాలు తప్పు కూడా కలిసి ఉండాలి కదా కేసీఆర్ గారితో. విధానాలు తప్పున్నప్పుడు తప్పనిసరిగా విధానాలను ఎత్తి చూపాలా. జనరల్ గా పెద్దల సభ ఇక్కడైనా, రాజ్యసభ అయినా, శాసన మండలి అయినా, పెద్దల సభ అంటే కొంచెం హుందాగా డిగ్నిఫైడ్ గా ఉండే సభ అని అట్లా చెప్తుంటారు. మీరు ఇద్దరు విద్యార్థికులు అని ఎలాంటి సందేహం లేదు. అయితే మీ నేచర్కి, మీ దానికి కొంత మీరు ఎమ్మెల్యేలుగా అసెంబ్లీలో ఉంటే అగ్రెసివ్గా వెళ్ళే అవకాశం ఉంటుంది. పెద్దల సభలో ఆ హుందాతనాన్ని కాపాడుతూనే మీరు ముందుకెళ్తారా? ఇన్ఫ్యాక్ట్ నిన్న నాకు ఎవరో పెద్ద మనుషులు ఈ మధ్యకాలంలో కలిసిన వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. అసెంబ్లీలో ఏంటి 119 మంది పార్టీ సంఖ్య ప్రకారంగా మనకు సమయం కేటాయిస్తారు అని చెప్తూ, విపక్షంలో ఉన్నటువంటి వాళ్లకు సరి అయినట్టు టైం దొరకట్లేదు అని చెప్తూ, అదే కౌన్సిల్లో మాత్రం ఎక్కువ టైం వస్తూ ఉంది. ఇంకోటి తక్కువ మంది మాట్లాడేటోళ్ళు, 40 మంది మాట్లాడేటోళ్ళు. డే అంతా 119 మందిలో మాట్లాడే అసెంబ్లీ అవుతుంది. 40 మంది మాట్లాడే డే అంతా టైం ఎక్కువ టైం దొరుకుతుంది. తర్వాత ఎక్కువ విపక్షం కొంత డీప్ డిస్కషన్, విపక్షం ఎక్కువ ఉంది, డీప్ డిస్కషన్ జరగడానికి కౌన్సిల్లో స్కోప్ ఉంది అని చెప్తా ఉన్నారు. అయితే ఇంకా ఒక దురదృష్టం అంటే మనం అసెంబ్లీలో చూడలేదు, బట్ అసెంబ్లీలో ఉన్న పెద్ద మనుషులు చెప్తా ఉన్నారు, వెనక నుంచి తిట్టుకోవటాలు, బూతులు మాట్లాడుకోవటాలు. అది కొంచెం తక్కువ. కౌన్సిల్లో అట్లా లేదు, అసెంబ్లీలో మాత్రం చాలా ఈ క్యాట్ కాల్స్, ఇష్టం వచ్చినట్టు అరవటాలు, కేకలు పెట్టడం, బూతులు మాట్లాడటం, కుసవాలేస మాట్లాడుతున్నావు అంటే, ఒక మనం చెట్ల కింద కూర్చుంటే ఎట్లయితే ఒక భాష పల్లెటూరులో మాట్లాడతాం, అటువంటి భాష అసెంబ్లీలో మాట్లాడుతున్నారు అని చెప్తా ఉన్నారు. కౌన్సిల్లో కొంత హుందాగా ఉంటుంది, డిగ్నిఫైడ్ ఉంటుంది అని అంటా ఉన్నారు. అండ్ ఐ విష్ బోత్ ఇన్ అసెంబ్లీ అండ్ కౌన్సిల్ ఆల్సో ఎండ్ ఆఫ్ ద డే మనం మాట్లాడే ప్రతి మాట ప్రజలకు ఉపయోగపడాలి. వారు అన్నారు ఒక మాట, మనం ఏదో గెలవడానికో లేకపోతే కాదు, మన చర్చ ప్రజలకు బెనిఫిట్ గెలవడం కోసం అని చెప్పని. సో ఎండ్ ఆఫ్ ద డే డెమోక్రసీ ఈజ్ ఆల్ అబౌట్ పీపుల్ అండ్ దేర్ వెల్ఫేర్, దేర్ డెవలప్మెంట్, స్టేట్ డెవలప్మెంట్. ఉట్టినే నువ్వు దొంగ అంటే నువ్వు దొంగ, నువ్వు లుచ్చా అంటే నువ్వు లుచ్చా అని మాట్లాడుకోవడం కోసం అయితే అసెంబ్లీ కానీ కౌన్సిల్ కానీ పబ్లిక్ మనీతో నడిచే కాబట్టి జరగకూడదు. ప్రతి పదం ప్రజలకు ఉపయోగపడాలా, ప్రతి పదం రాష్ట్ర అభివృద్ధి కోసం ఉపయోగపడాలా. ఆ రకమైన ఒక డీప్ ప్రోగ్రెసివ్ అనాలిసిస్గా చర్చలు జరిగితే బాగుంటుందని నమ్ముతారు.